Hi friends, welcome you all on my new course NCERT Chemistry explained in Telugu. Friends, ఈ వీడియోలో మనం NCERT Chemistry టెక్స్ట్ బుక్ని లైన్ టు లైన్ వర్డ్ టు వర్డ్ చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో ఎవరైతే NCERT బుక్స్ చదవడానికి వీలు కాలేనటువంటి విద్యార్థులకు, అలాగే సమయం సరిపోనటువంటి విద్యార్థులకు, ఓకే, ఒకవేళ చదివేటప్పుడు మధ్య మధ్యలో డౌట్ వస్తే ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుండు అనుకునేటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా ఎవరైతే జేఈ మెయిన్స్, నీట్ లాంటి నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్లో చదివినా కూడా మనకి తెలుగులో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటే బాగుంటుంది అనుకునే విద్యార్థులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండేటువంటి విద్యార్థులకు, ఓకే, కోచింగ్ అఫోర్డ్ చేయలేనటువంటి విద్యార్థులకు ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కోసం నేను NCERT బుక్స్ యూజ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కాబట్టి మై సిన్సియర్ థ్యాంక్స్ టు NCERT. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం క్లోరిన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఈ క్లోరిన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ ముందుగా క్లోరిన్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ అండ్ యూజెస్ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్, ప్రాపర్టీస్, అలాగే డిఫరెంట్ యూజెస్ గురించి డిస్కస్ చేస్తాం. ముందుగా క్లోరిన్ గురించి డిస్కస్ చేద్దాం. రైట్, క్లోరిన్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ 1774 by Scheele by the action of HCl on MnO2. In 1810, David established its elementary nature and suggested the name chlorine on account of its color. Okay, right friends, ఏంటంటే మనకి 1774లోనే మనకి ఎవరు, షీలే ఇతను మనకి క్లోరిన్ గ్యాస్ని డిస్కవర్ చేశారనమాట. రైట్, ఎలా అంటే మనకి HCl అలాగే మ్యాంగనీస్ డయాక్సైడ్ ఈ రెంటిని రియాక్ట్ చేసి మనకి క్లోరిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేశారనమాట. నెక్స్ట్ మనకి 1810లో ఓకే, డేవీ సైంటిస్ట్ ఏంటంటే మనకి క్లోరిన్ గ్యాస్ యొక్క ఎలిమెంటరీ నేచర్ని ఎస్టాబ్లిష్ చేస్తూ దీనికి క్లోరిన్ అనేటువంటి నేమ్ ఇచ్చారనమాట. క్లోరిన్ అంటే ఏంటి మనకి గ్రీక్లో, ఓకే, క్లోరోస్ అంటే ఏంటి మనకి గ్రీనిష్ ఎల్లో అని మీనింగ్ అనమాట. అందుకోసం మనకి క్లోరిన్ గ్యాస్ కూడా తెలుసుగా ఫ్రెండ్స్, క్లోరిన్ గ్యాస్ మనకి గ్రీనిష్ ఎల్లో కలర్డ్ గ్యాస్ అనమాట. అందుకోసమని మనకి ఈ గ్రీక్ నుండి క్లోరోస్ అనే వర్డ్ నుండి మనకి క్లోరిన్ అనేటువంటి నేమ్ని ఇచ్చారనమాట. నెక్స్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ చూద్దాం. ఇట్ కెన్ బి ప్రిపేర్డ్ బై ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్. ఇక్కడ కొన్ని మెథడ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, చూద్దాం. ఫస్ట్, బై హీటింగ్ మాంగనీస్ డయాక్సైడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, మనకి మాంగనీస్ డయాక్సైడ్ని ఓకే కాన్సన్ట్రేటెడ్ HClతో ట్రీట్ చేసినప్పుడు మనకి క్లోరిన్ గ్యాస్ వస్తుందన్నమాట. ఇక్కడ రియాక్షన్ చూడండి, MnO2 + 4 moles of HCl gives rise to MnCl2 + Cl2 + 2H2O. ఓకే, రైట్, ఇక్కడ మనకి ఏంటంటే క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. నెక్స్ట్, హవెవర్ ఏ మిక్చర్ ఆఫ్ కామన్ సాల్ట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ HCl. ఓకే, మనకి ఒకవేళ HCl కనుక అవైలబుల్ లేకపోతే మనం ఏంటంటే కామన్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కామన్ సాల్ట్ యూజ్ చేసి మనం ఓకే మనకి కామన్ సాల్ట్ని H2SO4 కాంబినేషన్లో MnO2తో కనుక ట్రీట్ చేస్తే మనం క్లోరిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. రైట్, ఇక్కడ ఈక్వేషన్ చూడండి ఫ్రెండ్స్, 4 moles of NaCl reacts with the MnO2 in presence of H2SO4. okay, it gives MnCl2 okay plus sodium hydrogen sulfate plus water plus మనకి కావాల్సిన క్లోరిన్ గ్యాస్ కూడా ఇక్కడ రిలీజ్ అవుతుంది అనమాట. ఇదేంటి మనకి దీనికి ఆల్టర్నేట్ మెథడ్ అనమాట. ఓకే, మనకి HCl అవైలబుల్ లేకపోతే మనం NaCl + H2SO4 ఈ రెండింటిని ట్రీట్ చేసినప్పుడు మనకి HCl ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకే, అలా. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం. బై ద యాక్షన్ ఆఫ్ HCl ఆన్ పొటాషియం పర్మాంగనేట్. ఓకే, మనకి
పొటాషియం పర్మాంగనేట్ని HClతో ట్రీట్ చేసినప్పుడు కూడా మనం ఏంటంటే క్లోరిన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేయవచ్చు అనమాట. చూద్దాం ఇక్కడ రియాక్షన్. 2 moles of KMnO4 reacts with 16 moles of HCl and produces 2 moles of KCl, 2 moles of MnCl2, 8 moles of water along with the 5 moles of chlorine gas. ఓకే, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ చూద్దాం. ఓకే, మ్యానుఫ్యాక్చర్ ఎలా చేస్తారంటే మనకి ఒక మెథడ్ ఉంది ఫ్రెండ్స్, ఇది డెకన్స్ మెథడ్. చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఈ డెకన్స్ మెథడ్. ఓకే, ఈ డెకన్స్ ప్రాసెస్ చూద్దాం. బై ఆక్సిడేషన్ ఆఫ్ హైడ్రోజన్ క్లోరైడ్ గ్యాస్ బై అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ CuCl2 catalyst at 723 Kelvin. ఓకే, ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి డెకన్స్ ప్రాసెస్ మనకి బోర్డ్ ఎగ్జామ్లలో అలాగే ఎంట్రన్స్లో కూడా అడుగుతుంటారనమాట. రైట్, ఒకసారి చూద్దాం ఈ డెకన్స్ ప్రాసెస్లో ఏం జరుగుతుందో. ఇక్కడ మనకి 4 moles of hydrogen chloride is treated with 1 mole of oxygen in presence of CuCl2. okay, cupric chloride. It produces 2 moles of chlorine along with 2 moles of water. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మనకి HClని ఆక్సిడైజ్ చేస్తున్నాం అనమాట. HClని మనం ఆక్సిడైజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటి క్యాటలిస్ట్ ఏంటంటే CuCl2. ఓకే, మనకి ఇది 2 moles ఆఫ్ క్లోరిన్ని అలాగే 2 moles ఆఫ్ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ రియాక్షన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్. మనకి ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్లో క్లోరిన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. క్లోరిన్ ఈజ్ ఆబ్టైన్డ్ బై ద ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్. ఓకే, కాన్సన్ట్రేటెడ్ NaCl solution. Chlorine is liberated at anode. It is also obtained as a byproduct in many chemical industries. ఓకే, మనకు తెలుసు ఫ్రెండ్స్ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ బ్రైన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. మనకి ఏంటంటే aqueous NaCl సొల్యూషన్ అనమాట. aqueous, ఓకే, కాన్సన్ట్రేటెడ్ aqueous NaCl సొల్యూషన్ మనం ఏమంటాం, బ్రైన్ అంటాం. ఓకే, బ్రైన్ కనుక మనం హైడ్రాలసిస్ చేసినప్పుడు, ఓకే, బ్రైన్ సొల్యూషన్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఏంటంటే క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. క్లోరిన్ గ్యాస్ ఎక్కడ వస్తుందంటే మనకి అట్ యానోడ్ దగ్గర మనకి క్లోరిన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రాపర్టీస్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ మనకి ఇట్ ఈస్ ఎ గ్రీనిష్ ఎల్లో గ్యాస్ విత్ పంజెంట్ అండ్ సఫకేటింగ్ ఓడర్. మనకు తెలుసుగా ఫ్రెండ్స్ ఏంటి క్లోరిన్ అనేటువంటిది, క్లోరిన్ ఒక గ్రీనిష్ ఎల్లో కలర్డ్ గ్యాస్ అనమాట. గ్రీనిష్ ఎల్లో కలర్డ్ గ్యాస్. అలాగే దీనికి ఒక పంజెంట్ స్మెల్ ఉంటుంది. అలాగే ఇది సఫకేటింగ్ ఓడర్ అనమాట. అంటే ఏంటంటే మనకి దీనికి ఒక ఘాటైన స్మెల్ ఉండడమే కాకుండా ఇది పీల్చినప్పుడు మనకి ఊపిరాడదనమాట. ఇట్ ఈజ్ అబౌట్ 2.5 times హెవియర్ దాన్ ఎయిర్. ఓకే, మనకి ఎయిర్తో పోల్చినప్పుడు ఇది 2 to 5 times హెవియర్ ఉంటుందన్నమాట. దీని యొక్క వెయిట్ 2 to 5 times ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇట్ కెన్ బి లిక్విఫైడ్ ఈజీలీ టు గ్రీనిష్ ఎల్లో లిక్విడ్ విచ్ బాయిల్స్ ఎట్ 239 Kelvin. ఓకే, రైట్. ఇదేంటి మనకి దీన్ని లిక్విఫై చేసినప్పుడు మనకి ఏంటంటే గ్రీనిష్ ఎల్లో కలర్డ్ గ్యాస్ వస్తుంది అనమాట. సాలిడ్ లిక్విడ్ వస్తుంది. ఇది మనకి గ్రీనిష్ ఎల్లో కలర్డ్ లిక్విడ్గా దాన్ని మనం లిక్విఫై చేయొచ్చు అనమాట. అలాగే నేను బాయిలింగ్ పాయింట్ ఎంత 239 Kelvin. ఓకే, ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. మనకి తెలుసు కదా క్లోరిన్ వాటర్లో సాల్యుబుల్ అనమాట. రైట్. క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఏ నెంబర్ ఆఫ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టు ఫార్మ్ క్లోరైడ్స్. ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఓకే, అల్యూమినియంతో రియాక్ట్ అయినప్పుడు మనకి అల్యూమినియం క్లోరైడ్, సోడియంతో రియాక్ట్ అయినప్పుడు సోడియం క్లోరైడ్, ఓకే, ఐరన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఫెర్రిక్ క్లోరైడ్, ఫాస్ఫరస్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఫాస్ఫరస్ క్లోరైడ్, అలాగే మనకి సల్ఫర్తో రియాక్ట్ అయినప్పుడు సల్ఫర్ క్లోరైడ్. ఇలా మనకి వీటన్నిటితో రియాక్ట్ అయినప్పుడు కరస్పాండింగ్ హ్యాలైడ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్, ఇట్ హ్యాస్ గ్రేట్ ఎఫినిటీ ఫర్ హైడ్రోజన్. ఇట్స్ రియాక్ట్స్ విత్ కాంపౌండ్ కంటైనింగ్ హైడ్రోజన్ టు ఫామ్ HCl. ఓకే, మనకి ఏంటంటే హైడ్రోజన్తో ఇది రియాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. అలాగే మనకి హైడ్రోజన్ కంటైనింగ్ కాంపౌండ్స్తో కనుక రియాక్ట్ అయినప్పుడు మనకి ఇది HClని ఫామ్ చేస్తుంది. చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకి హైడ్రోజన్తో డైరెక్ట్ రియాక్షన్ ఉంది. H2 కంబైన్స్,
ఓకే, H2 + Cl2 gives rise to 2HCl. ఓకే, చాలా సింపుల్ రియాక్షన్. అలాగే మనకి హైడ్రోజన్ సల్ఫైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ HClని ఫామ్ చేస్తుంది, మనకి సల్ఫర్ని రిలీజ్ చేస్తుంది. అలాగే C10H16 మనకి ఇదొక హైడ్రోకార్బన్ అనమాట. ఈ హైడ్రోకార్బన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి HCl రిలీజ్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ కార్బన్ బయటకు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎంట్రన్స్లలో అడిగే చాయిస్ ఉంటుందన్నమాట. విత్ కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కలీస్ chlorine produces a mixture of chloride and hypochlorite, but with a hot and concentrated alkalis it gives chloride and chlorate. ఓకే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఈ రియాక్షన్. ఓకే రైట్, ఇక్కడ ఏంటంటే మనకి కోల్డ్ అండ్ డైల్యూట్ డిఫరెంట్ కండిషన్స్లో మనకి డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. అలాగే కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కలీస్తో రియాక్ట్ అయినప్పుడు మనకి క్లోరైడ్ అలాగే క్లోరైడ్ అండ్ హైపోక్లోరైట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ ఆల్కలీస్తో రియాక్ట్ అయినప్పుడు క్లోరేట్ ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ రియాక్షన్ చూద్దాం ఫ్రెండ్స్. ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ మనకి 2 moles ఆఫ్ NaOH ప్లస్ Cl2. ఈ కండిషన్ ఏంటి, మనకి కోల్డ్ అండ్ డైల్యూట్ కండిషన్ అనమాట. అంటే కోల్డ్ డైల్యూట్ NaOHతో రియాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే సోడియం క్లోరైడ్, అలాగే మనకి సోడియం హైపోక్లోరైట్ అయాన్ ఏంటి, మనకి OCl-. ఈ OCl-ని మనం ఏమంటున్నాం, హైపోక్లోరైట్ అయాన్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోల్డ్ అండ్ డైల్యూట్ కండిషన్స్లో మనకి ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, ఒకటి క్లోరైడ్, ఇంకోటి హైపోక్లోరైట్. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, హాట్ అండ్ కాన్సన్ట్రేషన్ కండిషన్స్లో ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే ఇక్కడ మనకి 6 moles ఆఫ్ NaOH రియాక్ట్స్ విత్ 3 moles ఆఫ్ క్లోరిన్ గ్యాస్. ఇక్కడ కండిషన్ ఏంటంటే మనకి ఇక్కడ NaOH హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ అనమాట. రైట్, ఇక్కడ కూడా మనకి ఏంటంటే సోడియం క్లోరైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే సోడియం క్లోరేట్. రైట్, క్లోరైడ్ అంటే మనకి ClO3-. ఇదేంటి ఫ్రెండ్స్, మనకి క్లోరేట్. అలాగే చూడండి Cl-OCl-. ఇదేంటి, మనకి హైపోక్లోరైట్. ఒకసారి కంపేర్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే మనకి కోల్డ్ అండ్ డైల్యూట్ కండిషన్లో క్లోరైడ్ ప్లస్ హైపోక్లోరైట్, అలాగే హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ కండిషన్లో క్లోరైడ్ అండ్ క్లోరేట్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఈ రెండిట్లో కూడా మనకి ఏంటంటే కామన్గా క్లోరైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏంటంటే విత్ డ్రై స్లేకల్ లైమ్ ఇట్ గివ్స్ బ్లీచింగ్ పౌడర్. ఈ రియాక్షన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. బోర్డులలో కూడా అడుగుతుంటారు, ఒకసారి ఎంట్రన్స్లో కూడా అడుగుతుంటారు ఏంటంటే మనకి బ్లీచింగ్ పౌడర్ కాంపోజిషన్ ఏంటని. రైట్, చూద్దాం. వెన్ క్లోరిన్ కంబైన్స్ విత్ 2 moles ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఇట్ ప్రొడ్యూసెస్ CaCl2 ప్లస్ 2 moles ఆఫ్ H2O. ఈ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్, ఇదేంటి, మనకి బ్లీచింగ్ పౌడర్ అంటారనమాట. ఈ బ్లీచింగ్ పౌడర్ యొక్క ఎగ్జాక్ట్ కాంపోజిషన్, ఓకే, ఇక్కడ మనకి కాంపోజిషన్ అప్పుడప్పుడు వ్యారీ అవుతుంది. కాకపోతే ఇక్కడ చూడండి, ద కాంపోజిషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఈజ్ CaOCl taken twice, CaCl2, CaOH taken twice, H2O. ఓకే, ఇది మొత్తం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాంపోజిషన్ నేను మళ్ళీ రాస్తాను. CaOCl taken twice, CaCl2, ఓకే, CaOH2 OH taken twice అండ్ 2 moles ఆఫ్ వాటర్ అనమాట. ఇది మొత్తం ఏంటి, మనకి బ్లీచింగ్ పౌడర్ యొక్క కంపోజిషన్. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. క్లోరిన్ రియాక్ట్స్ విత్ హైడ్రోకార్బన్స్ అండ్ గివ్స్ సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్స్ విత్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అండ్ ఎడిషన్ ప్రోడక్ట్స్ విత్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, మనకి ఆర్గానిక్ కాంపౌండ్స్తో ఎలా రియాక్ట్ అవుతుందనే దాని గురించి అనమాట ఇది. రైట్, మనకి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో రియాక్ట్ అయినప్పుడు
సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్స్ వస్తుంది అనమాట. సబ్స్టిట్యూషన్ ప్రోడక్ట్ వస్తుంది. అలాగే మనకి అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకి అడిషన్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఇక్కడ మీథేన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి చూడండి, ఇక్కడ మీథేన్ ఏంటి, సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అనమాట, ఆల్కేన్. ఓకే, ఇక్కడ మనకి ఇన్ ప్రజెన్స్ ఆఫ్ లైట్ రియాక్ట్ అయినప్పుడు మనకి మిథైల్ క్లోరైడ్ అలాగే HCl రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఈ మిథైల్ క్లోరైడ్ ఏంటి, ఒక సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ అనమాట, క్లోరిన్ సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్. అలాగే ఈథీన్ తీసుకోండి, ఈథీన్ ఏంటి మనకి ఒక డబుల్ బాండ్ ఉండేటువంటి కాంపౌండ్ అనమాట. ఈథీన్ డబుల్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్. అలాగే ఇది ఒక అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్తో కనుక క్లోరిన్ రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే ఒక ఎడిషన్ ప్రోడక్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి 1,2-డైక్లోరో ఈథేన్ ప్రొడ్యూస్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. క్లోరిన్ వాటర్ ఆన్ స్టాండింగ్ లూజెస్ ఇట్స్ yellow కలర్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ HCl అండ్ HOCl. ఓకే, hypochlorous acid HOCl so formed gives nascent oxygen which is responsible for oxidizing and bleaching properties of chlorine. ఓకే, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి క్లోరిన్ వాటర్ని మనం ఎక్కువ రోజులు కనుక స్టాండ్ బై ఉంచామనుకోండి, ఓకే, అలా నిల్వ ఉంచితే ఏమవుతుందంటే మనకి స్లోగా మనకి ఏం ఫామ్ అవుతుందంటే HCl అలాగే HOCl ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, HCl అండ్ HOCl ఫామ్ అవుతుంది. అలాగే ఈ ఫామ్ అయినటువంటి HOCl మనకి ఏమవుతుందంటే ఇది డీకంపోజ్ అవుతుంది. డీకంపోజ్ అయ్యి మనకి ఒక HCl అండ్ ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ ఆక్సిజన్ని మనం నేసెంట్ ఆక్సిజన్ అంటాం. ఇలా రిలీజ్ అయినటువంటి నేసెంట్ ఆక్సిజన్ ఏంటంటే మనకి ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. రైట్, మనకేంటంటే క్లోరిన్కి బ్లీచింగ్ ప్రాపర్టీస్ లేదా ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఎలా వస్తుందంటే, ఓకే, మనకి ఫామ్ అయినటువంటి హైపోక్లోరస్ యాసిడ్ HOCl, హైపోక్లోరస్ యాసిడ్ మనకి డీకంపోజ్ అయినప్పుడు మనకి HCl అలాగే ఆక్సిజన్, నేసెంట్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలా రిలీజ్ అయ్యేటువంటి నేసెంట్ ఆక్సిజనే మనకి మిగతా కాంపౌండ్స్ని బ్లీచ్ చేస్తుంది, అలాగే ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట. ఇది మనకి క్లోరిన్కి ఉండేటువంటి ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ కానివ్వండి, బ్లీచింగ్ ప్రాపర్టీకి రీజన్ అనమాట. నెక్స్ట్, క్లోరిన్ ఆక్సిడైజెస్ ఫెర్రస్ టు ఫెర్రిక్, సల్ఫైట్ టు సల్ఫేట్. క్లోరిన్ oxidizes sulfur dioxide to sulfur trioxide and iodine to iodate. Okay, next, in the presence of water they form sulfuric acid and iodic acid respectively. ఇదేంటి మనకి చెప్పాం కదా ఫ్రెండ్స్, క్లోరిన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్గా కూడా యాక్ట్ చేస్తుందని. క్లోరిన్ మనకి ఫెర్రస్ని ఫెర్రిక్గా, అలాగే సల్ఫైట్ని సల్ఫేట్గా ఆక్సిడైజ్ చేస్తుంది. అలాగే మనకి సల్ఫర్ డయాక్సైడ్ని సల్ఫర్ ట్రయాక్సైడ్గా, అయోడిన్ని అయోడైడ్గా రియాక్ట్ చేస్తుంది. ఓకే, ఇదే రియాక్షన్ వాటర్లో జరిగితే మనకి ఏంటంటే సల్ఫరిక్ యాసిడ్ అలాగే అయోడిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకే, వీటికి సంబంధించినటువంటి రియాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, మనకు ఫెర్రస్ సల్ఫేట్లో మనకి ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, మనకి +2 అనమాట ఇక్కడ. రైట్, ఇదేంటి మనకి ఓకే క్లోరిన్తో రియాక్ట్ అయినప్పుడు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ H2SO4 మనకి ఫెర్రిక్ సల్ఫేట్ Fe2SO3 టేకెన్ ట్వైస్. ఇక్కడ మనకి ఐరన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +3 అనమాట. అంటే +2 నుండి +3కి ఆక్సిడైజ్ చేసింది అనమాట. రైట్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సోడియం సల్ఫేట్ మనకి సోడియం సల్ఫైట్ Na2SO3 సల్ఫైట్ అనమాట. రైట్, ఇక్కడ మనకి సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +4. అలాగే మనకి క్లోరిన్ అండ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు చూడండి, ఇక్కడ మనకి సోడియం సల్ఫేట్ అంటే ఏంటి, మనకి Na2SO4. ఓకే, Na2SO4. ఓకే, సోడియం సల్ఫేట్ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, +6. అంటే మనకి +4 నుండి +6 ఆక్సిడేషన్ స్టేట్కి చేంజ్ అవుతుంది అనమాట. రైట్, అలాగే మనకి సల్ఫర్ డయాక్సైడ్తో రియాక్ట్ అయినప్పుడు ఓకే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ మనకి సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది అనమాట. ఓకే, సల్ఫర్ డయాక్సైడ్ని మనకి సల్ఫరిక్ యాసిడ్గా
కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ సల్ఫర్ డయాక్సైడ్లో చూడండి ఆక్సిడేషన్ స్టేట్ +4, సల్ఫ్యూరిక్ యాసిడ్లో +6 అనమాట. రైట్. అలాగే అయోడిన్లో ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్ మనకి 0. రైట్. ఇక్కడ ఏంటి మనకి అయోడిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఎంత +5 ఆక్సిడేషన్ స్టేట్ అంటే 0 to +5, ఇక్కడ 4 to 6 అనమాట. ఇది మనకి ఇలా ఆక్సిడైజ్ చేస్తుంది, డిఫరెంట్ కాంపౌండ్స్ని ఆక్సిడైజ్ చేస్తుంది అనమాట. రైట్. నెక్స్ట్ క్లోరిన్ ఈజ్ ఎ పవర్ఫుల్ బ్లీచింగ్ ఏజెంట్. బ్లీచింగ్ యాక్షన్ ఈజ్ డ్యూ టు ఆక్సిడేషన్. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే క్లోరిన్ ఒక పవర్ఫుల్ బ్లీచింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, పవర్ఫుల్ బ్లీచింగ్ ఏజెంట్గా యాక్ట్ చేస్తుంది. కానీ బ్లీచింగ్ యాక్షన్ అనేటువంటి ఎక్కడి నుంచి వస్తుందంటే ఇది ఆక్సిడైజ్ చేయడం ద్వారా వస్తుందన్నమాట. ఇది ఆక్సిడైజ్ చేయడం ద్వారా దీనికి బ్లీచింగ్ ప్రాపర్టీస్ వస్తాయన్నమాట. రైట్. ఇది చూద్దాం. కండిషన్ ఏంటి మనకి, ఇట్ బ్లీచెస్ వెజిటేబుల్ ఆర్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ మాయిశ్చర్. బ్లీచింగ్ ఎఫెక్ట్ ఆఫ్ క్లోరిన్ ఈజ్ అ పర్మనెంట్. రైట్. ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే మనకి క్లోరిన్ మనకి వెజిటేబుల్ కానివ్వండి, ఆర్గానిక్ మ్యాటర్ని కానివ్వండి, ఇది బ్లీచ్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి ఖచ్చితంగా మాయిశ్చర్ ఉండాలన్నమాట. అంటే వాటర్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇది వాటర్ లేకపోతే ఓకే డ్రై క్లోరిన్ ఇట్ సెల్ఫ్ మనకి ఇది బ్లీచింగ్ ఏజెంట్గా కానివ్వండి యాక్ట్ చేయలేదన్నమాట. ఓకే, డ్రై కండిషన్స్లో ఇది మనకి బ్లీచింగ్ ఏజెంట్గా యాక్ట్ చేయలేదు. మనకి ఏంటంటే కంపల్సరీగా మాయిశ్చర్ కావాలన్నమాట. ఓకే, అలాగే మనకి ఈ బ్లీచింగ్ ఎఫెక్ట్ ఏంటంటే పర్మనెంట్ అనమాట. ఒకసారి ఇది డీకలరైజ్ కానివ్వండి బ్లీచ్ చేస్తే మళ్ళీ బ్యాక్ చేయలేమన్నమాట. నెక్స్ట్ ఇక్కడ రియాక్షన్ చూడండి. క్లోరిన్ రియాక్ట్స్ విత్ వాటర్ అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ 2 moles ఆఫ్ HCl అలాంగ్ విత్ నేసెంట్ ఆక్సిజన్. ఓకే, అలాగే ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి నేసెంట్ ఆక్సిజన్కి మనం ఏదైనా కలర్డ్ సబ్స్టెన్స్ కనుక యాడ్ చేసామనుకోండి. ఓకే, కలర్డ్ సబ్స్టెన్స్ ప్లస్ నేసెంట్ ఆక్సిజన్ కలర్లెస్ సబ్స్టెన్స్ మనకి ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ యూజెస్ చూద్దాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫస్ట్ ఏంటంటే ఫర్ బ్లీచింగ్ వుడ్ పల్ప్, బ్లీచింగ్ కాటన్ అండ్ టెక్స్టైల్. ఓకే, రైట్. మనకి ఏంటంటే వుడ్ పల్ప్ని బ్లీచ్ చేయడం కోసం, అలాగే కాటన్ని బ్లీచ్ చేయడం కోసం టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కూడా యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ ప్లాటినం. ఓకే, గోల్డ్ని ప్లాటినంని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం కూడా మనం క్లోరిన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ డైస్, డ్రగ్స్ అండ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సచ్ యాజ్ CCl4, CHCl3, DDT, రిఫ్రిజిరెంట్స్. ఓకే, మనకి ఏంటంటే డైస్, కలర్స్ని, అలాగే డ్రగ్స్ని, అంతేకాకుండా మనకి CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్, CHCl3 క్లోరోఫామ్, DDT, అలాగే రిఫ్రిజిరెంట్స్ని ప్రిపేర్ చేయడం కోసం కూడా మనం యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇన్ స్టెరిలైజింగ్ డ్రింకింగ్ వాటర్. ఓకే, డ్రింకింగ్ వాటర్ని కూడా మనం స్టెరిలైజ్ చేయడం కోసం యూజ్ చేస్తామన్నమాట. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ పాయిజనస్ గ్యాసెస్ సచ్ యాజ్ ఫాస్జిన్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫాస్జిన్ ఫార్ములా ఏంటి, COCl2 ఫాస్జిన్. నెక్స్ట్ టియర్ గ్యాస్ ఏంటి, CCl3NO2. ఓకే, ట్రైక్లోరో నైట్రోమీథేన్, దీన్ని మనం టియర్ గ్యాస్ అంటున్నాం. అలాగే నెక్స్ట్ మస్టర్డ్ గ్యాస్ ఫార్ములా చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఇక్కడ CH2Cl. ఓకే, S ఉంటుంది మధ్యలో, మళ్ళీ CH2Cl. ఇదేంటి మస్టర్డ్ గ్యాస్. ఈ 3 కూడా మనకి ఏంటంటే పాయిజనస్ గ్యాసెస్. వీటిని ప్రిపేర్ చేయడం కోసం మనం క్లోరిన్ని యూస్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది ఫ్రెండ్స్, డిస్కస్ చేద్దాం. Write a balanced chemical equation for the reaction of chlorine with a hot concentrated NaOH. Is this reaction a disproportionation reaction? Justify. రైట్. ఏమంటున్నారు మనకి క్లోరిన్. ఓకే, క్లోరిన్ మనకి హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ NaOHతో రియాక్ట్ అయినప్పుడు జరిగేటువంటి రియాక్షన్కి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయమంటున్నారు. ఓకే, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాయమంటున్నారు. రైట్, అదేంటో చూద్దాం ఫ్రెండ్స్. తెలుసు కదా మనకి ముందుగా మనకి ఏంటంటే హాట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ కండిషన్స్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి, ఈ కండిషన్స్లో మనకి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఏంటంటే క్లోరైడ్, అలాగే మనకి క్లోరేట్ అండ్ క్లోరేట్ వస్తాయన్నమాట. చూద్దాం. ఇక్కడ 3 moles ఆఫ్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ 6 moles ఆఫ్ NaOH ప్రొడ్యూసెస్ 5 moles ఆఫ్ సోడియం క్లోరైడ్ అలాంగ్ విత్ సోడియం క్లోరేట్. ఓకే, మనకి ఇంకా వాటర్ వస్తుందన్నమాట.
ఎస్, ఇది ఏంటి మనకి డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అయినా కాదా అని అడిగారు ఫ్రెండ్స్. చూద్దాం ఇక్కడ మనకి. ఎస్, క్లోరిన్ ఫ్రమ్ 0 ఆక్సిడేషన్ స్టేట్ ఈజ్ చేంజ్డ్ టు -1 అండ్ +5 ఆక్సిడేషన్ స్టేట్స్. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ మనకి క్లోరిన్ చూడండి. డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి ఒకే ఎలిమెంట్ మనకి సైమల్టేనియస్గా ఆక్సిడైజ్ అవ్వడం, రెడ్యూస్ అవ్వడం జరిగితే దాన్ని మనం డిస్ప్రపోర్షనేషన్ రియాక్షన్ అంటున్నాం. ఇక్కడ చూడండి, క్లోరిన్ 0 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. ఓకే, ఇది ఎలిమెంటల్ క్లోరిన్ అనమాట. ఎలిమెంటల్ క్లోరిన్ మనకి 0 ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది. సోడియం క్లోరైడ్లో మనకి క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ -1 అనమాట. అలాగే సోడియం క్లోరేట్లో మనకి క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +5 అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంకొక 2 ఇన్ టెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. గివ్ ద రీజన్ ఫర్ బ్లీచింగ్ యాక్షన్ ఆఫ్ Cl2 అని అన్నాడు. ఓకే, ఇందాకే డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్, ఏంటి మనకి బ్లీచింగ్ యాక్షన్కి రీజన్ ఏంటి? బ్లీచింగ్ యాక్షన్కి రీజన్ ఏంటంటే రైట్, మనకి క్లోరిన్ వాటర్తో కనుక రియాక్ట్ అయినప్పుడు మనకి ఏంటంటే మనకి 2 moles ఆఫ్ HCl ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి నేసెంట్ ఆక్సిజన్ అనేటువంటిది రిలీజ్ అవుతుంది. ఓకే, ఇలా రిలీజ్ అయినటువంటి నేసెంట్ ఆక్సిజనే మనకి కలర్డ్ మెటీరియల్ని డీకలరైజ్ చేస్తుంది అనమాట. అలాగే ఆక్సిడైజ్ కూడా చేస్తుంది. ఓకే, ఇదే మనకి క్లోరిన్ యొక్క బ్లీచింగ్ ప్రాపర్టీకి రీజన్ అనమాట. నెక్స్ట్, నేమ్ 2 పాయిజనస్ గ్యాసెస్ విచ్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ క్లోరిన్ గ్యాస్. ఓకే, మనకి క్లోరిన్ గ్యాస్ నుంచి ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి లేదా ప్రిపేర్ చేయగలిగేటువంటి 2 పాయిజనస్ గ్యాసెస్ నేమ్ చెప్పమంటున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఇందాకే డిస్కస్ చేసాం కదా యూజెస్లో. అదేంటంటే మనకి ఒకటి ఫాస్జీన్ ఫార్ములా ఏంటిది? COCl2. అలాగే మనం టియర్ గ్యాస్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట, CCl. ఓకే, ఇక్కడ దీని ఫార్ములా ఏంటి? CCl3NO2 అంటే ఏంటి? మనకి ట్రైక్లోరో నైట్రో మీథేన్. అలాగే మనం మస్టర్డ్ గ్యాస్ని కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. ఈ 3 ఏంటి మనకి పాయిజనస్ గ్యాసెస్ విచ్ కెన్ బి ప్రిపేర్డ్ ఫ్రమ్ క్లోరిన్ గ్యాస్ అనమాట. నెక్స్ట్, హైడ్రోజన్ క్లోరైడ్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి గ్లాబర్ ప్రిపేర్డ్ దిస్ యాసిడ్ ఇన్ 1648 by heating common salt with concentrated sulfuric acid. Davy in 1810 showed that it is a compound of hydrogen and chlorine. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిపేర్ చేసింది ఎవరంటే గ్లాబర్ అనేటువంటి సైంటిస్ట్ అనమాట. రైట్, తను ఎలా ప్రిపేర్ చేశాడంటే కామన్ సాల్ట్ని H2SO4 కాన్సన్ట్రేటెడ్ H2SO4 తోటి H2SO4తో ట్రీట్ చేసినప్పుడు మనకి HCl గ్యాస్ని ప్రొడ్యూస్ చేశాడనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి దీంట్లో మనకి హైడ్రోజన్ అలాగే క్లోరిన్ ఉన్నాయని ప్రూవ్ చేసినటువంటి సైంటిస్ట్ ఎవరంటే డేవీ అనమాట. చూద్దాం ఫ్రెండ్స్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటో. ఇక్కడ మనకి ఇన్ ల్యాబొరేటరీ ఇట్ ఈస్ ప్రిపేర్డ్ బై హీటింగ్ సోడియం క్లోరైడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనమాట. రైట్, ఇక్కడ చూడండి, NaCl రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, ఇక్కడ 1:1 రేషియో అనమాట ఎట్ 420 Kelvin. ఓకే, ఇట్ ఫార్మ్స్ NaHSO4. ఓకే, అంటే మనకి సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే మనకి HCl ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి సోడియం హైడ్రోజన్ సల్ఫేట్ని మళ్ళీ NaClతో ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి టెంపరేచర్ ఇక్కడ ఇంక్రీజ్ చేసామన్నమాట. ఇక్కడ 420 ఉంటే ఇక్కడ మనం 823 Kelvin. ఓకే, 823 Kelvinకి మనం హీట్ చేసినప్పుడు మనకి సోడియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి HCl ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. రైట్, ఇక్కడ ఏంటి మనకి నెక్స్ట్ HCl గ్యాస్ కెన్ బి డ్రైడ్ బై పాసింగ్ త్రూ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి HCl గ్యాస్లో ఏదైనా మాయిశ్చర్ కనుక ఉంటే మనం ఈ HCl గ్యాస్ని H2SO4 గుండా పంపించి H2SO4 గుండా పాస్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి డ్రై క్లోరిన్ గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి తెలుసు కదా H2SO4 మనకి డీహైడ్రేటింగ్ ఏజెంట్గా కూడా యాక్ట్ చేస్తుందని. ఓకే ఫ్రెండ్స్, ప్రాపర్టీస్ చూద్దాం. ఇట్ ఈస్ ఎ కలర్లెస్ అండ్ pungent smelling gas. It is easily liquefied to a colorless gas and freezes to a white crystalline solid. It is extremely soluble in water and ionizes as follows. HCl combines with water and produces
H3O ప్లస్ Cl మైనస్ Ka ఈజ్ ఈక్వల్ టు 10⁻7. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఏంటంటే మనకి ఇది కలర్లెస్ గ్యాస్. ఓకే, కలర్లెస్ గ్యాస్ చూద్దాం. తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి క్లోరిన్ కనుక చూసినప్పుడు ఇది గ్రీనిష్ ఎల్లో కలర్డ్ గ్యాస్, కానీ HCl ఏంటి ఒక కలర్లెస్ గ్యాస్. అలాగే దీనికి కూడా పంజెంట్ స్మెల్ ఉందన్నమాట క్లోరిన్ లాగానే. నెక్స్ట్ ఇట్ ఈస్ దీన్ని ఈజీగా లిక్విఫై చేయగలం అనమాట, మనం ఈజీగా లిక్విఫై చేయగలుగుతాం. అలాగే మనం దీన్ని ఇంకా ఫ్రీజ్ చేసినప్పుడు మనకి వైట్ క్రిస్టలైన్ సాలిడ్గా కూడా మనకి ఫామ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇది మనకి వాటర్లో చాలా హై అమౌంట్లో డిజాల్వ్ అవుతుందన్నమాట. ఇక్కడ రియాక్షన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి ఏంటంటే హైడ్రోనియం అయాన్తో పాటు మనకి క్లోరైడ్ అయాన్స్ని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ చూడండి మనకి Ka యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టెంట్ ఇచ్చారనమాట. ఈ వాల్యూ వెరీ హైగా ఉంది చూడండి, మనకి 10⁻7. ఓకే, ఈ హై వాల్యూ వల్ల ఇదేంటంటే మనకి ఇది స్ట్రాంగ్ యాసిడ్గా యాక్ట్ చేస్తుంది అనమాట. చూడండి, ఇట్స్ యాక్వస్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే ఫ్రెండ్స్, మనకి జనరల్గా HClని మనం ఏమంటామంటే హైడ్రోజన్ క్లోరైడ్ అంటాం. ఓకే, ఇది గ్యాషియస్ ఫామ్లో కానీ లిక్విడ్ ఫామ్లో కానీ ఉన్నప్పుడు మనం హైడ్రోజన్ క్లోరైడ్ అంటాం. ఈ HClని కనుక మనం వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి ఏంటంటే అప్పుడు HCl ఓకే యాక్వస్ ఫామ్, ఈ యాక్వస్ ఫామ్లో ఉండేటువంటి HClని మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటున్నాం అనమాట. హై వాల్యూ ఆఫ్ డిసోసియేషన్ కాన్స్టాంట్ Ka indicates that it is a strong acid in water. It reacts with NH3 and gives a white fumes of NH4Cl. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడే చూసాం కదా దీని యొక్క యాసిడ్ డిసోసియేషన్ కాన్స్టాంట్ Ka. ఓకే, నియర్లీ మనకి 10⁻7 ఉందన్నమాట. అంటే ఇది ఒక స్ట్రాంగ్ యాసిడ్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఇది ఏంటంటే మనకి వాటర్ అమోనియాతో కనుక రియాక్ట్ అయినప్పుడు ఇది ఏంటంటే మనకి అమోనియం క్లోరైడ్ ఫ్యూమ్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఇక్కడ రియాక్షన్ చూడండి, NH3 కంబైన్స్ విత్ HCl అండ్ ప్రొడ్యూసెస్ NH4Cl. మనకి ఇవి ఒక వైట్ కలర్డ్ ఫ్యూమ్స్ లాగా మనకి రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దాం. వెన్ 3 parts ఆఫ్ concentrated HCl and 1 part of concentrated HNO3 are mixed, aquaresia is formed, which is used for dissolving noble metals, example gold and platinum. ఓకే ఫ్రెండ్స్, మనకి తెలుసు కదా నోబెల్ మెటల్స్ అని ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి నోబెల్ మెటల్స్ ఉన్నాయి. ఈ నోబెల్ మెటల్స్ ఏంటి, ఇవి జనరల్గా ఆక్సిడైజింగ్ ఏజెంట్స్తో కానివ్వండి, రెడ్యూసింగ్ ఏజెంట్స్తో కానివ్వండి, మనకి ఇవి ఎక్కువగా యాసిడ్స్తో కానివ్వండి, బేసెస్తో కానీ ఇవి ఎక్కువగా రియాక్ట్ అవ్వవు అనమాట. అయితే ఏంటంటే ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి ఈ నోబెల్ మెటల్స్కి, ఓకే గోల్డ్ అండ్ ప్లాటినం అనమాట. రైట్, వీటిని కూడా డిజాల్వ్ చేయాలి లేదా వీటి మీద ఏదైనా యాక్షన్ ఓకే కావాలంటే మనకి ఆక్వారేజియా అనేటువంటి ఒక మనకి మిక్చర్ ఉందన్నమాట. ఇది ఓకే ఆక్వారేజియా. ఇదేంటంటే ఇక్కడ 3 moles ఆఫ్ HCl. ఓకే, 3 parts లేదా 3 parts తీసుకోండి, 3 parts లేదా 3 moles తీసుకోండి. ఓకే, 3 parts ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl. అలాగే మనకి 1 part లేదా 1 mole అనుకోండి, 1 part కాన్సన్ట్రేటెడ్ HNO3. ఓకే, ఈ కాంబినేషన్ని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్, ఈ కాంబినేషన్ని మనం ఆక్వారేజియా అంటున్నాం. ఓకే, ఇది దేనికోసం యూజ్ చేస్తాం మనం, ఓకే నోబెల్ మెటల్స్ని డిజాల్వ్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ రియాక్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ రియాక్షన్స్ తర్వాత ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆక్వారేజియా అంటే ఏంటి, దీన్ని మనం దేనికోసం యూజ్ చేస్తాం, అలాగే కరెస్పాండింగ్ రియాక్షన్స్ ఏంటి అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎంట్రన్స్లలో జనరల్గా అపియర్ అవుతుంటాయి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గోల్డ్ రియాక్ట్స్ విత్ 4 moles ఆఫ్ H+, ఓకే NO3 మైనస్ అలాగే Cl మైనస్. ఇట్ ఫార్మ్స్ ఇక్కడ ఏంటంటే మనకి AuCl4 మైనస్. ఇక్కడ ఏంటంటే మనకి గోల్డ్ ఏ ఫామ్లో మనకి ప్రొడ్యూస్ అవుతుందంటే, మనకి ఏ కాంపౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుందంటే AuCl4 మైనస్ కాంపౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రైట్, అలాగే మనకి నైట్రిక్ ఆక్సైడ్ NO
వాటర్ కూడా రిలీజ్ అవుతున్నాయి. అలాగే ప్లాటినంతో రియాక్షన్ చూడండి. 3 moles ఆఫ్ ప్లాటినం, 6 moles ఆఫ్ H+, 4 moles ఆఫ్ నైట్రేట్ అయాన్ అండ్ 18 moles ఆఫ్ క్లోరైడ్ అయాన్. ఓకే, ఫైనల్లీ మనకి ఇట్ ప్రొడ్యూసెస్ ఏంటి, మనకి ప్రొడ్యూస్ అయ్యేటువంటి కాంపౌండ్ ఏంటంటే PtCl6 2-. ఇది మనకి ఫైనల్ కాంప్లెక్స్ అనమాట. రైట్, ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి గోల్డ్తో రియాక్ట్ అయినప్పుడు AuCl4-, ప్లాటినంతో రియాక్ట్ అయినప్పుడు PtCl6 ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఈ ఫైనల్ కాంపౌండ్స్ గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. ఇక్కడ 0 ఆక్సిడేషన్ స్టేట్, ఇక్కడ మనకి +4 ఆక్సిడేషన్ స్టేట్ వస్తుంది. రైట్, నెక్స్ట్ hydrochloric acid decomposes salts of weaker acids. Example carbonates, hydrogen carbonates, sulfides. ఓకే, ఏంటంటే మనకి ఇది HCl వీకర్ యాసిడ్స్ని ఇది డీకంపోజ్ చేస్తుంది అనమాట. వీకర్ యాసిడ్స్ యొక్క సాల్ట్స్ని డీకంపోజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే కార్బోనేట్స్ని, బైకార్బోనేట్స్ని, అలాగే సల్ఫైడ్స్ని కూడా మన ఇది డీకంపోజ్ చేస్తుంది అనమాట. రియాక్షన్ చూడండి, సోడియం కార్బోనేట్ రియాక్ట్స్ విత్ HCl and produces NaCl H2O, ఓకే, అలాంగ్ విత్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, ఓకే, దీన్ని మనం సోడియం బైకార్బోనేట్ కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఇది HCl ప్రొడ్యూస్ చేస్తుంది, HClతో రియాక్ట్ అయినప్పుడు మనకి NaCl H2O అలాగే CO2 ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సోడియం సల్ఫైడ్తో రియాక్ట్ అయినప్పుడు మనకి సోడియం క్లోరైడ్ H2O అలాగే మనకి సల్ఫర్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రియాక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ uses. It is used for in the manufacture of chlorine, ammonium chloride, glucose from corn starch. ఓకే, మనకి ఏంటంటే దీన్ని క్లోరిన్ ప్రిపేర్ చేయడం కోసం, అలాగే అమోనియం క్లోరైడ్ను ప్రిపేర్ చేయడం కోసం, అలాగే కార్న్ స్టార్చ్ నుంచి కూడా మన గ్లూకోజ్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ గ్లూ ఫ్రమ్ బోన్స్ అండ్ ప్యూరిఫైయింగ్ బోన్ బ్లాక్. ఓకే, మనకి బోన్స్ నుంచి గ్లూని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం, అలాగే బోన్ బ్లాక్ని కూడా మనం ప్యూరిఫై చేయడం కోసం యూజ్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇన్ ద మెడిసిన్, ఓకే, అండ్ యాజ్ ఏ ల్యాబొరేటరీ రియేజెంట్, మనకి మెడిసిన్లో యూజ్ చేస్తాం, అలాగే ల్యాబొరేటరీ రియేజెంట్గా కూడా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఎగ్జాంపుల్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. వెన్ HCl రియాక్ట్స్ విత్ ఫైన్లీ పౌడర్డ్ ఐరన్ ఇట్ ఫార్మ్స్ ఫెర్రస్ క్లోరైడ్ అండ్ నాట్ ఫెర్రిక్ క్లోరైడ్. వై? ఓకే, మనకి ఫైన్లీ పౌడర్డ్ ఐరన్తో రియాక్ట్ అయినప్పుడు మనకి ఫెర్రస్ క్లోరైడ్ మాత్రమే ఫామ్ అవుతుంది, ఫెర్రిక్ క్లోరైడ్ ఫామ్ అవ్వదు. ఎందుకు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకే, ఈ రియాక్షన్ ఇంపార్టెంట్, చూద్దాం. ఇట్స్ రియాక్షన్ విత్ ఐరన్ ప్రొడ్యూసెస్ H2. మనకి ఏంటంటే ఐరన్తో కనుక HCl రియాక్ట్ అయినప్పుడు మనకి హైడ్రోజన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, ఈ లిబరేట్ అయినటువంటి ఇక్కడ ప్రొడ్యూస్ అయినటువంటి ఐరన్ ఏంటంటే మనకి ఫెర్రిక్ క్లోరైడ్ ఫామ్ అవ్వకుండా చూస్తుంది. ఓకే, రైట్, ఇక్కడ రియాక్షన్ చూడండి, మనకి ఐరన్ కంబైన్స్ విత్ 2 moles ఆఫ్ HCl ప్రొడ్యూసెస్ ఫెర్రస్ క్లోరైడ్ అలాంగ్ విత్ హైడ్రోజన్. ఓకే, లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ ప్రివెంట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ ఫెర్రిక్ క్లోరైడ్. ఓకే, ఇక్కడ మనకి హైడ్రోజన్ రిలీజ్ అవుతుంది కదా, ఇదేంటంటే ఫర్దర్గా మనకి రియాక్షన్ జరగకుండా చూస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ హాలోజన్స్ చూద్దాం. రైట్, డ్యూ టు హై ఎలక్ట్రోనెగటివిటీ అండ్ స్మాల్ సైజ్ ఫ్లోరిన్ ఫార్మ్స్ ఓన్లీ వన్ ఆక్సో యాసిడ్ HOF known as a fluoric 1 acid or hypofluorous acid. The other halogens form several oxo acids. Most of them cannot be isolated in pure state. They are stable only in aqueous solutions or in the form of their salts. The oxo acids of halogens are given in table 7.10 and their structures are given in figure 7.8. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే ఫ్లోరిన్ కనుక చూసినప్పుడు ఫ్లోరిన్ ఓకే హైలీ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, అలాగే మనకి ఇది స్మాల్ సైజ్ యాటమ్ అని తెలుసు కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇదేంటంటే మనకి ఒకే ఒక ఆక్సో యాసిడ్ని ఫామ్ చేస్తుంది HOF. ఓకే, మనం ఇదే పాయింట్ని మనం అనామలస్ బిహేవియర్ ఆఫ్ ఫ్లోరిన్లో కూడా చదివామన్నమాట. రైట్, ఇది ఒకే ఒక ఆక్సో యాసిడ్ని ఫామ్ చేస్తుంది. ఫార్ములా ఏంటి? HOF. దీని నేమ్ ఏంటి ఫ్రెండ్స్? మనకి ఫ్లోరిక్ 1 యాసిడ్
లేదా దీన్నే మనం హైపోఫ్లోరస్ యాసిడ్ అంటున్నాం. ఇక్కడ ఫ్లోరిక్ 1 యాసిడ్ అంటే ఏంటంటే ఈ 1 అనేటువంటిది ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఇండికేట్ చేస్తుందన్నమాట. అలాగే మనకి మిగతా యాసిడ్స్ కనుక మిగతా ఎలిమెంట్స్ డిఫరెంట్ ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి, కానీ అన్నీ కూడా మనకి ఏంటంటే స్టేబుల్ కాదనమాట. రైట్, అవి సొల్యూషన్ ఫామ్లో కానివ్వండి లేదంటే సాల్ట్ ఫామ్లో కానివ్వండి మాత్రమే అవి స్టేబుల్ అనమాట. రైట్, ఇక్కడ మనకి ఒక టేబుల్ ఇచ్చారు ఈ ఆక్సో యాసిడ్స్, డిఫరెంట్ ఆక్సో యాసిడ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఆ టేబుల్ ఏంటంటే ఫస్ట్ మనకి ఫ్లోరిన్ ఫామ్ చేసేటువంటి ఇక్కడ మనకి ఫ్లోరిన్ ఫామ్ చేసేటువంటి ఆక్సో యాసిడ్స్ చూడండి ఒకసారి. హాలిక్ 1 యాసిడ్, హాలిక్ 1 యాసిడ్, దానికి మనకి హైపోహాలస్ యాసిడ్ కూడా అంటాం అనమాట. రైట్, ఫ్లోరిన్ కనుక చూసినప్పుడు మనకి ఏంటంటే హైపోఫ్లోరస్ యాసిడ్, హైపోఫ్లోరస్ యాసిడ్. ఇక్కడ మనకి ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఫ్రెండ్స్? -1 అనమాట. ఇక్కడ హాలిక్ 1 యాసిడ్లో కూడా ఈ 1 ఏంటంటే మనకి వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ హైపోక్లోరస్ యాసిడ్, హైపోబ్రోమస్ యాసిడ్, హైపో అయోడస్ యాసిడ్ అనమాట. రైట్, వీటి ఫార్ములాలో HOCl, HOBr, HOI ఏంటంటే మనకి ఇవన్నీ కూడా మనకి హైపోహాలస్ యాసిడ్ని ఫామ్ చేస్తాయి అనమాట. కామన్గా ఏమని చెప్పొచ్చు? హైపోహాలస్ యాసిడ్. ఓకే, ఫ్లోరస్ యాసిడ్, హైపోక్లోరస్ యాసిడ్, అలాగే హైపోబ్రోమస్ యాసిడ్, హైపో అయోడస్ యాసిడ్ అనమాట. నెక్స్ట్ హాలిక్ 3 యాసిడ్, హాలిక్ 3 యాసిడ్ తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఫ్లోరిన్ ఒకే ఒక ఆక్సో యాసిడ్ని ఫామ్ చేస్తుంది, మిగతా ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేయదు. రైట్, నెక్స్ట్ మనకి ఇక్కడ క్లోరిన్ కనుక చూసినప్పుడు హాలస్ యాసిడ్. ఈ సిరీస్లో మనం ఏమంటాం? హాలస్ యాసిడ్ అంటున్నాం, లేదంటే హాలిక్ 3 అంటున్నాం, 3 యాసిడ్. ఈ 3 ఇండికేట్ చేస్తుంది మనకి క్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి క్లోరస్ యాసిడ్. ఓకే, మనకి బ్రోమస్ యాసిడ్ కానివ్వండి, అయోడస్ యాసిడ్ కానివ్వండి ఉండవు అనమాట. రైట్, క్లోరిన్ మాత్రమే మనకి +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఆక్సో యాసిడ్ని ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ హాలిక్ 5 యాసిడ్. ఓకే, హాలిక్ 5 యాసిడ్, దీన్ని మనం సింపుల్గా హాలిక్ యాసిడ్ కూడా అనవచ్చు అనమాట. రైట్, ఇక్కడ చూడండి క్లోరిక్ యాసిడ్. క్లోరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి మనకి ఏంటంటే ఇక్కడ HClO3, దీన్ని ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు, మనకు HClO3 అని కూడా రాయొచ్చు అనమాట. రైట్, ఇదేంటి క్లోరిక్ యాసిడ్. అలాగే మనకి బ్రోమిక్ యాసిడ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అయోడిక్ యాసిడ్ అంటే ఏంటంటే మనకి +5 ఆక్సిడేషన్ స్టేట్లో, +5 ఆక్సిడేషన్ స్టేట్లో మనకి క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ +7 ఆక్సిడేషన్ స్టేట్ చూద్దాం. దీన్ని మనం హాలిక్ 7 యాసిడ్ లేదా పర్హాలిక్ యాసిడ్ అనవచ్చు అనమాట. రైట్, పర్హాలిక్ యాసిడ్ ఇక్కడ ఫార్ములా చూడండి HClO4 అని కూడా రాయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే HOCl3 అని ఉంది కదా, HOCl3నే మనం ఏమైనా రాయొచ్చు అంటే HClO4 అని కూడా రాయవచ్చు. రైట్, దీని పేరేంటి? పర్క్లోరిక్ యాసిడ్, అలాగే పర్బ్రోమిక్ యాసిడ్, పర్ అయోడిక్ యాసిడ్. అంటే ఏంటంటే మనకి ఒకసారి చూద్దాం. ఫ్లోరిన్ ఒకే ఒక ఆక్సో యాసిడ్ని ఫామ్ చేస్తుంది, ఒకే ఒక ఆక్సో యాసిడ్ని ఫామ్ చేస్తుంది. హైపోఫ్లోరస్ యాసిడ్ ఇంకా మిగతా ఎలాంటి ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేయదు. క్లోరిన్ అన్ని రకాలైనటువంటి ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది, అంటే అన్ని ఆక్సిడేషన్ స్టేట్లలో +1 ఆక్సిడేషన్ స్టేట్, +3 ఆక్సిడేషన్ స్టేట్, +5 ఆక్సిడేషన్ స్టేట్, అలాగే +7 ఆక్సిడేషన్ స్టేట్లో అనమాట. నెక్స్ట్ బ్రోమిన్ +1 ఆక్సిడేషన్ స్టేట్, అలాగే +5, +7 ఆక్సిడేషన్ స్టేట్లో ఆక్సో యాసిడ్స్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనకి అయోడిన్ కనుక చూసినప్పుడు +1 ఆక్సిడేషన్ స్టేట్, +5 అండ్ +7. ఒకసారి చూడండి. రైట్, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫ్లోరిన్ ఒకే ఒక యాసిడ్. ఓకే, స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. క్లోరిన్ అన్ని ఆక్సో యాసిడ్స్, అలాగే మనకి బ్రోమిన్, అయోడిన్ సిమిలర్ ప్రాపర్టీస్ అనమాట. ఓకే, బ్రోమిన్, అయోడిన్ మనకి ఏంటంటే +1, +5, +7 ఆక్సిడేషన్ స్టేట్లలో మాత్రమే ఫామ్ చేస్తుంది అనమాట. +3 ఆక్సిడేషన్ స్టేట్లో ఫామ్ చేయదు. అలాగే ఇంకొకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే హాలిక్ 1 యాసిడ్, హాలిక్ 1 యాసిడ్కే మనకి ఇంకో పేరు ఏంటంటే హైపోహాలస్ యాసిడ్. హాలిక్ 3 యాసిడ్, ఓకే, దీన్ని మనం హాలస్ యాసిడ్ అంటున్నాం. హాలిక్ 5 యాసిడ్, దీన్ని హాలిక్ యాసిడ్ అంటున్నాం. రైట్, అలాగే హాలిక్ 7 యాసిడ్, దీన్ని పర్హాలిక్ యాసిడ్ అంటున్నాం అనమాట. ఇక్కడ బ్రాకెట్లో ఉండేటువంటి న్యూమరల్స్ ఏంటంటే మనకి ఇవి
ఆక్సిడేషన్ స్టేట్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట. ఆక్సిడేషన్ స్టేట్ని ఇండికేట్ చేస్తాయి. అలాగే ఇక్కడ మనకి స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి హైపోక్లోరస్ యాసిడ్. ఓకే, హైపోక్లోరస్ యాసిడ్ ఫార్ములా చూడండి HOCl. స్ట్రక్చర్ చూడండి మనకి సెంటర్ ఆటమ్ ఆక్సిజన్ అనమాట. ఒకవైపు హైడ్రోజన్తో బాండ్ అయి ఉంటుంది, రెండో వైపు క్లోరిన్తో బాండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్లోరస్ యాసిడ్. క్లోరస్ యాసిడ్ ఫార్ములా ఏంటి? ఓకే, HOClO అని రాయొచ్చు, లేదా దీన్ని మనం HClO2 అని కూడా రాయొచ్చు అనమాట. ఈ రెండు కూడా సేమ్ అనమాట. HOClO లేదా HClO2. ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆక్సిజన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఏంటంటే మనకి క్లోరిన్ అనమాట. సెంట్రల్ ఆటమ్ క్లోరిన్. ఓకే, ఇక్కడ మనకి ఒక ఆక్సిజన్ డబుల్ బాండ్తో బాండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక బాండ్ ఆక్సిజన్తో ఉంటుంది అనమాట. రైట్, అందుకోసం ఏంటి HO ఓకే, HO నెక్స్ట్ HOClO. ఓకే రైట్. నెక్స్ట్ క్లోరిక్ యాసిడ్. క్లోరిక్ యాసిడ్ ఫార్ములా ఏం రాయొచ్చు? HOClO2 అని రాయొచ్చు, లేదా HClO3 అని రాయొచ్చు. మనం ఈ ఫార్ములా కనుక గుర్తుపెట్టుకుంటే ఈజీగా స్ట్రక్చర్ని రాయగలుగుతాం అనమాట. రైట్, ఇక్కడ చూడండి OH. క్లోరిన్ సెంట్రల్ ఆటమ్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లోరిన్ సెంట్రల్ ఆటమ్. ఇక్కడ మనకి OH ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ O అనమాట. ఇక్కడ OH. ఓకే, రెండు క్లోరిన్స్లలో ఇక్కడ ఒక క్లోరిన్ బైండ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ పర్క్లోరిక్ యాసిడ్. పర్క్లోరిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి? ఓకే, ClO3, లేదా మీరు HClO4 అని రాయొచ్చు అనమాట. ఓకే, మనకి స్ట్రక్చర్ రాయడానికి ఈ ఫార్ములా బాగా యూజ్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి OH. ఇక్కడ OH. అలాగే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కదా, 3 డబుల్ బాండ్స్ తోటి మనకి రైట్ ఆక్సిజన్ బైండ్ అయి ఉంటుంది అనమాట.